శుభ్రంగా కడిగిన కేజీ చికెన్లో రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ జీలకర్ర పౌడరు, 3 పచ్చిమిరపకాయలు, చిన్న కట్ట కొత్తిమీర, 2 ఉల్లిపాయలు, 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని బాగా కలిపి 1 గంట పక్కన పెట్టండి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 యాలకులు, 3 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు వేసుకొని 1 నిమిషం ఫ్రై చేయండి. తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ని వేసుకోండి. చికెన్లో నుంచి వాటర్ వస్తాయండి. ఆ వాటర్ అంతా ఇంకిపోయి చికెన్ డ్రైగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్ని ఫ్రై చేసుకునేటప్పుడే గుప్పెడు కరివేపాకు వేసుకోండి. చికెన్ డ్రైగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇంకొక 5 నిమిషాలు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.